సో జగన్ గారికి 3 రాజధానుల ఐడియా ఎందుకు వచ్చిందంటే, సో అప్పుడున్న అమరావతి పరిస్థితుల ప్రకారం అమరావతి రాజధానిని కట్టడానికి తయారు చేయడానికి 2 లక్షల కోట్లు అవుతుంది. ఇది 2 లక్షల కోట్లు వడ్డీలతో సహా. సో అప్పు చేసి పప్పు కూర తినడం ఎందుకు, ఉన్నదాంతో సరిపెట్టుకుందాం. ఆల్రెడీ విశాఖపట్నం సగం అభివృద్ధి చెందింది. రోడ్లు గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, బిల్డింగ్లు గానీ అన్ని బాగుంది. దాన్ని కొంచెం టెంకరింగ్ చేసి బంకరింగ్ చేస్తే మనకు ఒక రాజధాని అవుతుంది. తక్కువ డబ్బుల్లో సవకగా రాజధాని అయిపోద్ది. సో ఆల్రెడీ జ్యుడిషియల్ క్యాపిటల్ కింద కర్నూలు చేసేద్దాం అని ఈ సౌత్ ఆఫ్రికాలోని ఉన్న 3 రాజధానులు తీసుకొని అలా చేద్దాం అనుకున్నాను. అంటే ఇప్పుడు జగనన్న గారి ఆ 3 రాజధానుల ప్రతిపాదన ఏదైతే ఉందో అది తాత్కాలికంగా అప్పటి వరకు ఆయన ఉన్న సిచ్యువేషన్ ఓకే. ఎందుకంటే పరిపాలించింది ఉన్న దాంట్లో 2 సంవత్సరాలు కరోనాగా తీసేస్తే 3 సంవత్సరాల్లో ఒక రాజధాని అభివృద్ధి అనేది అసంభవం. ఏదైనా రాజధాని తయారీ అవ్వాలంటే పరుగులు ఎడితే 20 సంవత్సరాలకి, మామూలుగా అయితే 30 సంవత్సరాలకి తయారవుతుంది రాజధాని. హైదరాబాద్ ఎన్ని సంవత్సరాల్లో తయారైంది? 3 సంవత్సరాల్లో తయారైందా? 5 సంవత్సరాల్లో తయారైందా? చెప్పండి. స్టూడియోలు, 5 స్టార్ హోటళ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెట్రోలు, పెద్ద పెద్ద బిల్డింగులు ఇవన్నీ తయారైన చాలా సంవత్సరాలు పడుతుంది. సో అంత డబ్బులు లేక తాత్కాలికంగా ఆయన అన్నారు.